నిన్నటి నుంచి 3 రోజుల పాటు ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఇంట్లో పెళ్లి. దానికి ఇండియాలో ఉన్న రిచెస్ట్ పీపుల్స్ వస్తున్నారు. బేసిక్గా జనాలు ఎలాంటి వాళ్ళంటే, మన ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లిలో డ్యాన్సులు ఆర్కెస్ట్రా వాళ్ళని పిలుస్తారు. అదే రిచెస్ట్ ఇంట్లో పెళ్లి జరిగితే సెలబ్రిటీలను పిలుస్తారు. మనం అభిమానించే హీరోలు, మనం ఓటు వేసే నాయకులు మన దగ్గర ఎలా ప్రవర్తిస్తారో మనందరికి తెలుసు. అదే వీళ్ళకన్నా రిచెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే వీళ్ళు వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా మనం ఒక ఓషన్ పార్క్ వెళ్తే మనం అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనకు ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ చేతికి పట్టుకుంటేనే ఎంట్రీ. దానికి ఒక క్యూఆర్ ఇస్తారు. ఆ ట్యాగ్ కట్టుకొని ఆ పెళ్లికి వెళ్ళాలి. నువ్వు ఎంత పెద్ద రిచెస్ట్ అయినా సరే. మీకు కొన్ని ప్రూఫ్ చూపిస్తా. ఇదిగో, సచిన్ టెండూల్కర్ ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఆయన మన దేశానికి ఎంత గర్వకారణం మనందరికి తెలుసు. ఆయన కూడా ట్యాగ్ వేసుకున్నారు. ఎంఎస్ ధోని చెప్పక్కర్లేదు, రామ్ చరణ్ మనకు తెలుసు ఆయన స్థాయి. ఇక బాలీవుడ్ బ్యాచ్ మొత్తం ఆలియా దగ్గర నుంచి అందరూ ట్యాగ్ ఖచ్చితంగా ఉండాలి. మీరందరూ అనుకోవచ్చు, ట్యాగ్ లేకపోతే సెలబ్రిటీస్ కదా, అక్కడ ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది, అందుకనే ఇంత హై సెక్యూరిటీ ఉంటుంది. సో ఆ మాత్రం తెలియదా నీకు అని నన్ను క్వశ్చన్ చేయొచ్చు. పర్వాలేదు, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారని కాదు. ఎవరైనా సరే డబ్బుగా బానిసని చెప్పదలుచుకున్నాను. మన పొలిటికల్ నాయకులు అంటే బీజేపీ అంటే అదానీ లేదా అంబానీ అంటారు. ఎవరైతే బీజేపీతో కలిపి అంబానీని మాట్లాడతారో నిన్న వాళ్ళందరూ వచ్చారు. ఈ దేశంలో సుప్రీం అంటే పవర్ అండ్ మనీ ఉన్నోడే. అందుకని చూసారా, అంబానీ ఇంట్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, పెద్ద 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 యాక్టర్స్ కూడా వచ్చి డ్యాన్సులు వేస్తున్నారు. ఇక్కడ కొంచెం కామిక్గా చెప్తాం మీ అందరికీ. అంబానీ గారు ఇండియాలో ఉన్న సెలబ్రిటీస్ని పిలిచి వాళ్ళతో స్టార్ నైట్ పెట్టించారు, రూపాయి ఖర్చు లేకుండా. అది ఎలా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అండ్ మిగతా పెద్ద పెద్ద హీరోలు, బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ డ్యాన్సులు వేస్తున్నారు. అదే అంబానీ గారు ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో ఒక స్టార్ నైట్ పెట్టాలంటే డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరు 20 కోట్లు తీసుకుంటారు. అక్కడే ఉంది పవర్ అండ్ మనీ. సెలబ్రిటీస్ అందరూ మన ముందు ఎంత హుందాగా ఉంటారు, ఎంత స్టైల్ కొడతారు. అదే వాళ్ళకన్నా రిచెస్ట్ పర్సన్స్ దగ్గరికి వెళ్తే అన్నీ ఉంచుకొని తలంచుకొని నిలబడతారు. ఇదంతా చెప్పావు కదా, ఇంతకు పెళ్లి ఖర్చు చెప్పలేదే అంటావు కదా, చెప్తా. అంబానీ ఇంట పెళ్లి ఖర్చు ఎంతో మీ అందరికి తెలుసా? అక్షరాల 1500 కోట్లు. ఇది బయట దొరుకుతున్న ఇన్ఫర్మేషన్. ఎవరికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు, బట్ అంచనాలు అయితే 1500 కోట్లు. చాలామంది ఇప్పుడు అనుకుంటారు, బలిసినోడు కాబట్టి 1000 కోట్లు 2000 కోట్లనే పెడతారని. అదే కనుక అదే అంబానీ 100 కోట్లతో వాళ్ళ కొడుకు పెళ్లి చేస్తే, ఈ అమ్మ ఇంత పెసినాడు ఉన్నాడు ఎదురా, ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలే చేస్తున్నారు కదా 100 కోట్లతో పెళ్లి అని అంటారు. 1000 కోట్లతో చేస్తే ఈ అమ్మ జీవితం గొద్దవలసినోడు, జనాల దగ్గర డబ్బులు మొత్తం దెంగి ఇది చేస్తున్నాడు అని అంటారు. అండ్ ఫైనల్గా వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ నాగార్జున యూనివర్సిటీ సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.